చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇట్లా ఇట్లా తెల్లగా అయిన వరకు గోక్కోవాలి. ఏంటిది? ఇట్లా నీట్గా చేయకపోతే చేదు వచ్చేస్తుంది. ఇట్లా సాఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లోన్ ఏదన్నా పోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా సాఫ్ చేసుకోవాలి, లేకుంటే గలీజ్ ఉంటుంది, మొత్తం కూర తినలేరు, ఇంకా చేదు చేదుగా ఉంటుంది. ఇట్లా పొరలు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. అదే లేకుంటే లోన్ తేడా ఉంటుంది. దగ్గర నుండి తీయడం మంచిగా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, వస్తుంది. ఎందుకు నలిగిపోతుంది? చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇగోండి ఫ్రెండ్స్, ఇగో అదే అది కడుపులో ఉంటుంది మొత్తం పేగలదంతా. మరి ఏంటి గోటు అంటారు దాన్ని. గొర్రెపోతుకి మేకపోతుకి అదే గొర్రెనా? అమ్మ పొయ్యి మీద దీని అమ్మ పొయ్యి మీద నీళ్ళు ఇస్తాను. గోటు చాలా కరిసి వెళ్దరా తింటున్నప్పుడు అయినా తాగి కంపంత పోద్ది. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోయాలి ఫ్రెండ్స్. మీరు కూడా పెద్దవి కోతే మంచిగా ఉండవు ఫ్రెండ్స్. చూసిల్లుగా ఫ్రెండ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయో ఇవి ముక్కలు. ఇంత క్లీన్గా ఉండాలా ఫ్రెండ్స్. ఇలా 2-3 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మంచిగా ఉంటుంది. లేకపోతే చేదు ఉంటుంది కూర. చూసిల్లుగా ఫ్రెండ్స్ ఎట్లా కడుక్కోవాలో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి, మంచిగా ఉంటుంది.
చూసిల్లుగా ఫ్రెండ్స్ ఎట్లా పోతుండో. అలాగన మీరు కూడా ఇంత ముక్కలు కోయాలి ఫ్రెండ్స్. సొల్లు కూడా చూసిల్లుగా ఫ్రెండ్స్ ఎట్లా కోసిండ మా మామ. అవును ఫ్రెండ్స్ జస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ చూసిల్లుగా ఫ్రెండ్స్. అలా చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇక కట్ చేసిన ముక్కలు ఇలా గట్టిగా కడుక్కోవాలి మళ్ళీ మంచిగా. అటు చూపించు. చూడండి కట్ చేస్తా ఉండు. చూడండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చూసిలా ఫ్రెండ్స్ ఎంత క్లీన్గా ఉందో బాగా. ఇలా 4-5 సార్లు కడుక్కుంటే మంచిగా బాగుంటుంది. లేకుంటే కూర టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయో ఇట్లానే కడుక్కోండి ఫ్రెండ్స్ మీరు కూడా. మన కూర టేస్టీగా వస్తుంది. ఇసుక పడ్డదంటే చాలు మొత్తం కూర మొత్తం ఇసుక అయింది ఫ్రెండ్స్. ఇసుక పడనీయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎంత సన్నగా ఉన్నాయో ముక్కలు. సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు లడ్డుగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోకండి ఫ్రెండ్స్. కూర ఛాన్స్ ఎప్పుడు ఉడికిద్ది ఫ్రెండ్స్. అందుకే ఉడుకుతుందో చూడొచ్చులా. అవును ఫ్రెండ్స్ అట్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చినాయి ముక్కలు. మెత్తగా మంచిగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. పిసుకుతుంది పోతాయిరా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో ఎట్లా కట్ చేస్తుండో. మనం చూడండి ఫ్రెండ్స్ మెత్తగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎట్లుందో ఫ్రెండ్స్ ఎట్లుందో దాన్ని చూడండి ఫ్రెండ్స్. కొవ్వు ఫ్రెండ్స్. ఇది సపరేట్గా మా ఊళ్ళో అయితే కొవ్వు అంటారు ఫ్రెండ్స్. మీ ఊళ్ళో ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే మాకు ఎన్నో మంచి పేర్లు వస్తాయి ఫ్రెండ్స్. మీకు కూడా కామెంట్ చేసి ఉంచుతాం ఫ్రెండ్స్. చూసిలా ఫ్రెండ్స్ ఎట్లుందో ఇది. దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? స్వరం. చూసిలా ఫ్రెండ్స్ మా ఊళ్ళో దీన్ని స్వరం అంటారు. మీ ఊళ్ళో ఏమంటారో లైక్ చేసి కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయి ముక్కలు. ఫ్రెండ్స్ మంచిగా కడుక్కోవాలా. అవి పెసుకు వచ్చేద్ది. 4-5 సార్లు కడుక్కోవాలా ఫ్రెండ్స్ మీరు. నిజంగా చూడు ఎంత అవి మీరు పెసుకుంటా కావదని అందులో ఒక ముక్క తీసి బయటికి చూపెట్టు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇలా తెల్లగా వచ్చిన వరకు కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్ ఎట్లుందో దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ కూర. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. నీళ్ళు వడపోసేదంటే ఇదే ఫ్రెండ్స్. దీంట్లో వేసుకుంటే నీళ్ళు చుక్క లేకుండా పోతాయి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ చూసిలా ఫ్రెండ్స్ నీళ్ళు ఒక్క చుక్క ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో. కుక్కర్లో పడేస్తాం కదా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. చూడండి చూసిల్లు ఇంకో ముక్కలు చూడండి ఒకసారి. చూడండి ఇలా ఫ్రెండ్స్ మెత్త ముక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్. మేమైతే గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. గిన్నె పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టేసాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ ఎల్లిపాయలు కట్ చేసి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఫస్ట్ అయితే పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్
సైడ్ అవన్నీ కూడా కోసేయాలా ఫ్రెండ్స్. చూడేసిలా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. అంత తీయాలా ఫ్రెండ్స్ మీరు కూడా. ఒకటి ఆల్రెడీ తీసేసినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ఉల్లిపాయలను కోయడం చూపెడతాం ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా కోసుకోవాలా ఫ్రెండ్స్. కళ్ళలో పడ్డదంటే పొద్దున్న దాకా ఏడవాల్సిందే ఫ్రెండ్స్. పొద్దున కూడా ఫ్రెండ్స్, రాత్రి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నూనె ఎంత వేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కూడా ఫ్రెండ్స్ 2 స్పూన్లు వేసుకోవాలా ఫ్రెండ్స్ మీరు. నూనె అయితే ఎక్కువ వేసుకుంటే ఆయిల్ మిగిలిద్ది ఫ్రెండ్స్. కావాల్సినంత వేసుకోవాలా ఫ్రెండ్స్ ఆయిల్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. చూడండి ఎట్లా ముక్కలు అయితే క్లీన్గా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మంచిగా మేకేజ్ పెడుతున్నాయి. ఈ ముక్క అయితే చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకోవాలా ఫ్రెండ్స్. కరివేపాకు చూసాను ఫ్రెండ్స్ అట్లా తిప్పాలా ఫ్రెండ్స్. చూడండి అల్లం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎగుతున్నాయో. చూడండి అల్లం వేస్తుండు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఫ్రెండ్ అగ్గని చూడండి. 1 స్పూన్ అల్లం ఫ్రెండ్స్. 1/2 స్పూన్ అల్లం ఫ్రెండ్స్. అంతే సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. చూడండి కలుపుకోవాలా ఫ్రెండ్స్ మీరైతే ముందు. వేపుకునేటప్పుడు దూరంగా ఉండాలా ఫ్రెండ్స్. మీద పడితే కొన్ని కలుపుకోవాలా ఫ్రెండ్స్ కోసేపు అట్లా. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ ముక్కలు వేసేస్తున్నా. చూడండి బోటి ఫ్రెండ్స్. చూడండి అగ్గండి. మెల్లగా వేసుకోవాలా ఫ్రెండ్స్ బోటి. తొందరగా వేయకండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ అగ్గండి అల్లం మొత్తం వేసినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. చూసిలా ఫ్రెండ్స్ ఎట్లా కలుపుకుంటుందో. చూడండి ఇంతే కలుపుకోవాలా ఫ్రెండ్స్ మీరు కూడా. కలుపుకొని కొసపు చూడండి ఫ్రెండ్స్. 1/2 స్పూన్ పసుపు ఫ్రెండ్స్. 1/2 చూడండి ఫ్రెండ్స్ అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా. ఫ్రెండ్స్ ఎట్లా కలుపుతుందో చూడండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ కొత్తిమీర ఫస్ట్. నెక్స్ట్ పుదీనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర. అవును ఫ్రెండ్స్ అట్లా. ఇప్పుడు పుదీనా ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్. చూడండి పుదీనా ఎక్కువ పుదీనా కలుస్తుంది ఫ్రెండ్స్. పుదీనా కొత్తిమీర. చూడండి ఉప్పు 1 స్పూన్ ఉప్పు ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. కేజీన్నరకి 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ కేజీన్నరకి 1 స్పూను ఇట్లా కలుపుకుంటుందో. అట్లా పొగలు వచ్చేదాకా కలుపుకోవాలా ఫ్రెండ్స్. పొగలు వస్తే వేడెక్కినట్టు ఫ్రెండ్స్ ఫుల్గా. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో కూర. ఉడుకుతప్పుడు మాత్రం బేబచ్చంగా వచ్చేద్దాం. అవును ఫ్రెండ్స్ 1/2 స్పూన్ కారం ఫ్రెండ్స్. 1/2 స్పూన్ కారం. చూడండి ఫ్రెండ్స్
తెలిసిందే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే మూత వేయబోతున్నాం ఫ్రెండ్స్. 5 నిమిషాలు మూత ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఎట్లా చేసుకుందాం చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే తీసేస్తున్నాం ఫ్రెండ్స్ ముక్కలు మేము. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో ముక్కలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ముక్కలు. చూడండి మీరు చూస్తేనే నోరు ఉడుతుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా బోటి ఇది కరెక్ట్, అలాగనాలి బోటి అనాలి. మీ ఊళ్ళో దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? అది చూడండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీ ఊళ్ళో దీన్ని ఏమంటారో. అట్లా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్, టైట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే మూతని. ఫ్రెండ్స్ చూడండి మూత ఇప్పుడు తీసేయండి, కలుపుకోండి ఫ్రెండ్స్ మీరైతే. చూడండి బాగా చూడండి ఫ్రెండ్స్. టమాటీలు వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ టమాటా కాదు, చూడండి అందులోకి అయితే వేసేసినాం ఫ్రెండ్స్. మీకోసం మనం ఇంత పెద్ద వీడియో తీస్తే మాకు ఒక్కటైనా లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ అయినా పెట్టండి ఫ్రెండ్స్, ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి. అవును ఫ్రెండ్స్, ఇంత పెద్ద మీరు వండుకుంటారని మేము కష్టపడి బోటి తెచ్చి కష్టపడి చేసినాం కదా ఫ్రెండ్స్. మీరు ఎక్కువ లైకులు చేసి సబ్స్క్రైబ్ చేస్తే అవును ఫ్రెండ్స్ మేము ఎక్కువ వీడియోలు పెడతాము. అవును ఫ్రెండ్స్. చూడండి ముక్కలు ఎట్లా కాగుతున్నాయో. అందులో చూసి దాన్ని పైపులు అనుకున్నా ఫ్రెండ్స్, అవి కావు ఫ్రెండ్స్ పైపులు. చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చింతపండు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి చింతపండు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. 4 కేజీలు వచ్చే వరకు వండాలి ఫ్రెండ్స్. కొరడికి మూత వేసేయడం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మూత గట్టిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే, తర్వాత చెప్తాం ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చే వరకు చూడండి ఫ్రెండ్స్ పెట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మూత తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తీయాలో. గంటతో దాన్ని ఫస్ట్ పైన ఉన్న దాన్ని పైకి లేపాలి ఫ్రెండ్స్, బ్లాక్ నల్లది. అవును ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసినాం. చూసిలుగా ఫ్రెండ్స్ ఎట్లా ఉడుకుతుందో. గ్యాస్ తీస్తాడికి ఎలాగొచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉడుకుతున్నాయో ముక్కలు. చూడండి మసాలా, మటన్ మసాలా చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. అన్నీ వేసుకున్నాక లాస్ట్ మటన్ మసాలా వేసుకోవాలా ఫ్రెండ్స్ మీరైతే. చూడండి కొత్తిమీర ఫ్రెండ్స్ వేసేసుకుందాం, పుదీనా వేసేసుకుందాం, రెండు మిక్సింగ్ వేసేసుకుందాం. కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. తీరిందా? అట్లా ఉంటుంది మరి అప్పుడప్పుడు సచివతి చెప్పింది దెబ్బ. చూడండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ 4 రావాలి కదా. నేను వేసేద్దాం. చాలా చింతపండు నీళ్ళు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్ చూసిలా ఫ్రెండ్స్ మటన్ బోటి అయితే ఇప్పటికి ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంట ఆరిపోయినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో ముక్కలు మంచి మెత్తగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎట్లా మంచిగా టేస్టీగా ఉందో. చూడండి ఫ్రెండ్స్ మేమైతే బోటి వండుకొని తినేసాం ఫ్రెండ్స్. చూసిలా ఫ్రెండ్స్ బోటి ఎంత ఉందో. చూసిలా ఫ్రెండ్స్ బోటి వండుకొని తినేసినాం ఫ్రెండ్స్.